TT20 మాస్ మహారాజా రవితేజ హీరోగా కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ మాస్ జాతర శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హుడియో హుడియో అనే పాటను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి తాజాగా దీని ప్రోమోను పంచుకున్నారు. నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బ్యాడ్ బాయ్ కార్తిక్. రామ్ దేశీనా దర్శకత్వం వహిస్తున్నారు. విధి కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. యూత్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కథతో దీన్ని తెరకెక్కించినట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఇక ఈ టీజర్ లో నటి పూర్ణ సీరియస్ లుక్ లో కనిపించారు. ఇక సాయి కుమార్ పోలీసు పాత్రలో తనదైన శైలిలో డైలాగ్ చెప్పారు. టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ రాబోతోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ నేషనల్ స్టార్ నాని కాంబినేషన్ లో సినిమా కన్ఫర్మ్ అయింది. తాజాగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. దసరాని పురస్కరించుకుని ఈ సినిమాని లాంఛనంగా హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ వేడుకకు హీరో వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. టాలెంటెడ్ నటుడు అలాగే దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా రిషబ్ దర్శకత్వంలోనే తెరకెక్కిన క్రేజీ డివోషనల్ యాక్షన్ డ్రామా కాంతారా 1 మంచి హైప్ నడుమ వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రికార్డు వసూలు ఆకట్టుకుంటోంది. మొత్తం 3 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈ 3 రోజుల్లో భారీ నంబర్స్ ని సెట్ చేసినట్లు సినీ వర్గాల్లో బయటకొచ్చింది. ఈ 3 రోజుల్లోనే ఏకంగా 235 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్నట్లు ఇప్పుడు అనౌన్స్ చేశారు. రిషబ్ శెట్టి హీరోగా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన అవైటెడ్ డివోషనల్ చిత్రమే కాంతారా 1 మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా వాటిని అందుకుని భారీ రికార్డులు కన్నడ నాటా సెట్ చేసింది. పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు కొల్లగొడుతున్న ఈ చిత్రం సెన్సేషనల్ బుకింగ్స్ ని బుక్ మై షోలో నమోదు చేసుకుంది. ఇలా కాంతారా 1 ఏకంగా ఇప్పుడు 5 మిలియన్ టికెట్స్ సేల్స్ ని జరుపుకొని మరో భారీ ఫీట్ ని సెట్ చేసి కన్నడ సినిమా రికార్డ్ దగ్గర ఇంకో రికార్డ్ ని తన ఖాతాలో వేసుకుంది. నేషనల్ క్రష్ రష్మిక నటిస్తున్న లేటెస్ట్ చిత్రం థామా. ఈ చిత్రం నుంచి ఇటీవల ఓ సాంగ్ రిలీజ్ అయింది. ప్రస్తుతం రష్మిక పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అందులో థామా సాంగ్ గురించి ఆమె వివరించారు. ఈ పాట రూపొందడం వెనుక ఉన్న కథను వివరిస్తూ పోస్ట్ పెట్టారు. ఇది దర్శక నిర్మాతలు అనుకోకుండా తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. థామా నుంచి ఇటీవల నువ్వు నా సొంతమా అనే పాట విడుదలైంది. ఇందులో రష్మిక తన అందంతో డాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నారు. పాన్ ఇండియా సినిమా రూపురేఖలు మార్చేసిన చిత్రం బాహుబలి. చరిత్ర తిరిగి రాసిన బాహుబలి సినిమా రెండూ కలిపి బాహుబలి ది ఎపిక్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు. మరి ఈ చిత్రాల ట్రీట్ తో థియేటర్స్ లో క్రేజీ సర్ప్రైజ్ ఉంటుందన్నట్లుగా పలు రూమర్స్ ఇప్పుడు మొదలయ్యాయి. దీని ప్రకారం బాహుబలి ది ఎపిక్ స్క్రీనింగ్ అయ్యాక పార్ట్ 3 అనౌన్స్మెంట్ అందులో ఉంటుందని వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో కానీ అనౌన్స్మెంట్ ఫీవర్ మాత్రం మామూలు లెవెల్లో ఉండదని చెప్పొచ్చు. ఇక అది తెలియాలి అంటే ఈ నెల అక్టోబర్ 31 వరకు ఆగాల్సింది. ది రాజా సాబ్ గా సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు కథానాయకుడు ప్రభాస్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ఈ వారం నుంచి యూరోప్ లో కొత్త షెడ్యూల్ ని ప్రారంభించుకుంటుంది. దీనికోసం చిత్ర బృందం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ షెడ్యూల్లో భాగంగా 2 పాటలను చిత్రీకరిస్తున్నారు. ఇక మరోవైపు ఈ చిత్ర నిర్మాణానంతరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా ముస్తాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ 2 కోణాలున్న పాత్రలో అలరించనున్నారు. లవ్ టుడే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ విజయాల తర్వాత ప్రదీప్ రంగనాథ్ నటిస్తున్న చిత్రం డ్యూడ్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని కీర్తి శర్వన్ తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది. మమితా బైజో కథానాయికగా నటిస్తున్నారు. శరత్ కుమార్, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 17న రానుంది. ఇది ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఫన్ ప్యాక్డ్ ఫిలిం చిత్ర బృందం చెబుతోంది. సత్యరాజ్, ఉదయ్ భాను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం త్రిభానదారి బార్బరిక్. మోహన్ శ్రీవాత్సవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టులో విడుదలైంది. తాజాగా ఓటీటీగా వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 10 నుంచి సన్నెక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఇది అందుబాటులో ఉండనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ ని విడుదల చేసింది. కానిస్టేబుల్ గా స్ఫూర్తి నింపేందుకు సిద్ధమయ్యారు వరుణ్ సందేశ్. ఆయన హీరోగా తెరకెక్కిన చిత్రం ఇది. మొదటిగా వారణాసి కథానాయికగా నటిస్తుంది. ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 10న బాక్సాఫీస్ ముందుకు రానుంది. సస్పెన్స్, డ్రామా, హాస్యం మిళితమైన ఈ సినిమాలో మునుపటి కన్నా పూర్తి భిన్నంగా కనిపించనున్నట్లు వరుణ్ తెలిపారు. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన సినిమా శశివదనే. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గోదావరి నేపథ్యంలో సాగే కథగా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో లవ్ స్టోరీతో పాటు తండ్రి కొడుకుల సెంటిమెంట్ కు అధిక ప్రాధాన్యత ఉందని చిత్ర బృందం చెబుతోంది. ఇక క్లైమాక్స్ ప్రేక్షకుల్ని తప్పక థ్రిల్ చేస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. ఈ మూవీ అక్టోబర్ 10న విడుదల కానుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే
చుట్టూ అల్లుకున్న కథతో రూపొందిన చిత్రం అరి. మై నేమ్ ఇస్ నోబడి అన్నది ఉపశీర్షిక. సాయి కుమార్, అనసూయ, వినోద్ వర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జయశంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే హీరోయిన్లలో సమంత ముందు వరుసలో ఉంటారు. ఏ సందర్భంలోనైనా అభిమానులను పలకరిస్తూ వారితో కలిసిపోతుంటారు. తాజాగా ఆమె తన ఇన్స్టాలో ఫాలోవర్స్ తో ముచ్చటించారు. వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలిచ్చారు. మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి విషయం మనకు పాఠం నేర్పుతుందన్నారు. అలాగే ఈ నెలలో తాను నటిస్తున్న మా ఇంటి బంగారం షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీకిషోర్ అబ్బురి డైరెక్షన్ లో చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ 80% పూర్తయింది. ఒక షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. తాజాగా ఆ షెడ్యూల్ ని కూడా టీం కంప్లీట్ చేసే ప్లాన్ చేస్తుంది. ఈ షెడ్యూల్లో అఖిల్ పై యాక్షన్ సీన్స్ తో పాటు ఓ సాంగ్ ని కూడా షూట్ చేస్తారని తెలుస్తుంది. ఈ లాస్ట్ షెడ్యూల్ 10 రోజుల పాటు సాగుతుందని, ఈ షెడ్యూల్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ సెట్ కూడా వేశారని తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి నటి రాశిఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కథ వినకుండానే సైన్ చేసిన సినిమా ఇదేనని చెప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలని అనేది తన కళ అని, అది ఇప్పుడు నెరవేరబోతుందని స్పష్టం చేశారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి స్థాయి ట్రీట్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ పేరులాగే ఆయన వ్యక్తిత్వం కూడా పవర్ఫుల్ అని, ఆయనతో కలిసి పనిచేసిన తర్వాత ఆయన స్వభావం, మానవత్వం మరింత అర్థమయ్యాయని తెలిపింది రాశిఖన్నా. విలన్ తో కామెడీ చేయించే స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి లేటెస్ట్ గానే డైరెక్ట్ చేస్తున్న చిత్రం మనశంకర వరప్రసాద్. ఈ సినిమాలో మలయాళ నటుడు షైన్ టామ్ చోకోన్ కూడా నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఆయన ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. షైన్ టామ్ చోకోతో డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీ చేయించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమో ప్రేక్షకుల్ని మెప్పించారు. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనెని చిత్రం నుంచి తప్పించారు. ఇప్పుడు ఆమె చేసిన పాత్ర ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారిందైతే నాగస్విన్ ఈ పాత్ర కోసం తొలుత ఆలియా భట్ ని తీసుకోవాలని అనుకున్నాడట. కానీ ఆమె ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆమె స్థానంలో వేరొక హీరోయిన్ కోసం చూస్తున్నాడట. అయితే సాయి పల్లవి ఈ పాత్ర చేస్తే బాగుంటుందని నాగస్విన్ భావిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. సాయి పల్లవి సినిమాలో నటించేందుకు ఓకే చెబుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఛాంపియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు యంగ్ హీరో రోషన్. ఇక ఈ చిత్ర షూటింగ్ వేగంగా సాగుతుండగానే రోషన్ మరో కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేశాడు. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. హిట్ ఫ్రాంచైజీలతో తన ప్రతిభను చాటిన శైలేష్ తో రోషన్ ఈ సినిమా చేయనున్నాడనే వార్తతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై అప్పుడే బజ్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పుడెప్పుడు వస్తాయని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ టాక్ తో దూసుకుపోతుంది. దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా అద్రిపోయే కలెక్షన్స్ రాబడుతూ సందడి చేస్తుంది. ఈ సినిమాకు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమా నార్త్ అమెరికాలో ఏకంగా $5.4 మిలియన్ వసూలుతో దూసుకుపోతుంది. కాంతారా చాప్టర్ 1 మూవీ రిలీజ్ అయినా కూడా ఓజీ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ తో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.